హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? రోజు దోశ ఇడ్లీ తిని ఇసుగొస్తుంది. ఏదన్నా స్పెషల్గా చేసుకుందామా అని చెప్పేసి ఇప్పుడే ఇదిగోండి మైదా పిండి తీసి ఈ ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకున్న పిండిలో కలుపుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు కలిపి పెట్టేసుకుంటే కొంచెం మార్నింగ్కి బోండా వేసుకుందాము. బోండా దీన్ని చాలా అసలు నేను మామూలుగా ఆయిల్ ఫుడ్ పెద్దగా ప్రిపేర్ చేయను. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది. అది కాక కొంచెం అన్హెల్దీ కదా, ఎందుకులే అని చెప్పేసి చూడండి 4 స్పూన్లు వేసుకున్నాను. దానిలో అంటే ఒక పావు కేజీ క్వాంటిటీ వేసుకున్నాను. మైదా అయితే హెల్దీ కాదు అసలు. బోండా అనేది కూడా నేను ఎక్కువగా అసలు తీసుకున్నాను. కాకపోతే ఇప్పుడు చేయటం ఏంటంటే ఇప్పటికే 2 రోజులు అయిపోయిందిలే పిండి పట్టించేసి, అందుకని చెప్పేసి బోండా అన్న చేద్దామని చెప్పేసి ఓన్లీ ఇంతే ఫ్రెండ్స్. నేను నైట్కి వచ్చేసి ఇంకా హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇందాక బోండా పిండి అవి నైట్ కలిపి పెట్టింది చూపించాను కదా మీకు. ఇదిగోండి మార్నింగ్ లేసి బోండా వేసాను. చూడండి ఎంత బాగా వచ్చాయో, చక్కగా వచ్చాయి. చూడండి చాలా స్మూత్గా కూడా ఉన్నాయి. చూడండి అసలు తుంచుకుని కొంచెం నేను టేస్ట్ చేశాను కూడా, చాలా బాగున్నాయి. ఇదిగోండి బోండా చూడండి చాలా మెత్తగా ఉన్నాయి కదా, చాలా మెత్తగా ఉన్నాయి. చూడండి ఇలా రావాలి మొన్న అంటే. ఇవి చూడండి కారం, టమాటా కారం, చట్నీ, పొడి కారం. ఓకేనా ఫ్రెండ్? అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్.